సమయం మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసులు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజ సమయం మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. పరిపూర్ణతతో ప్రభువసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభు ఇచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభువసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభు ఇచ్చిన ఈ బలి. ఈ బలి అందే కలదు దైవ ఫలం, ఇది మనకు జన్మ ఫలం. ఈ బలి అందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం నరసారావుపేట విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు డాక్టర్ అల్లం జోస్ఫినా. ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న షౌరెడ్డి రమ్యలకు దేవుని దీవెనలు, చైత్రికారెడ్డికి మంచి భవిష్యత్, రాజీవ్ రతన్ రెడ్డికి మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు. అల్లం షౌరెడ్డి, తోమాసమ్మ, చిన్నప్పరెడ్డి, ఆన్మేరి ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం సుబేదారు విచారణ. పత్తిపాక చందర్, ప్రభావతి కుటుంబంలోని వారిని దేవుడు దీవించాలని, మనువడు మనవరాళ్లకి మంచి జ్ఞానం, దైవభక్తిని ప్రసాదించి బిడ్డలకు మంచి భవిష్యత్ దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నూతన పాపుగారి ఎంపికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి త్వరలో నూతన జగద్గురువుల ప్రకటన వచ్చుటకు దేవుని సహాయం కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్యం దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. 38వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న కడప పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి లూర్ద్ మర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ. కీర్తిశేషులు
తానుగుండ్ల శ్రీవారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ. కీర్తిశేషులు పి. సుజానమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. దుఃఖ లక్ష్మి, రవికుమార్, సత్యవతి, శ్రీదేవి, పుష్ప, వంశీ ఈశ్వర్ వీరందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. దుఃఖ లక్ష్మి తలంపులు నెరవేరాలని, శ్రీదేవికి త్వరలో వివాహం జరగాలని, కుటుంబమంతా ప్రభు ఆశీస్సులతో దీవించమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బేగంపేట విచారణ. కీర్తిశేషులు పొతకమూరి అంతోని ఆనందరాజ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రాణి, రాజా, రమ్య, అజయ్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం గోరంట్ల విచారణ. తనుబొద్ది కోటిరెడ్డి, రాజేశ్వరి దంపతుల 31వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. సి. బాలిరెడ్డి, విజయ సుశీల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ. బాసాని బాలరెడ్డి, కస్తూరి దంపతుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని అభిషేక్, అనురాగ్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ శిలువనాథుని పేరిట పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గట్కేసర్ విచారణ. అమిషా, శిరీషలకి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వీరికి మంచి భవిష్యత్, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ గంగారపు జోసఫ్, స్వప్న కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ పాస్కా కాలపు 2వ ఆదివారంలో ప్రవేశిస్తుంది. మరి 2వ పాస్కా కాలపు ఆదివారమును ప్రత్యేకంగా దైవ కృపా అర్చన ఆదివారము లేకుంటే దివ్య కారుణ్య ఆదివారం అని తల్లి అయినటువంటి శ్రీసభ మనకు బోధిస్తూ ఉంది. 2000 సంవత్సరంలో పునీత 2వ జాన్ పాల్ పాపు గారు ఈ నియామకమును చేసి ఉన్నారు. ప్రతి 2వ పాస్కా కాలపు ఆదివారమును దివ్యకారుణ్య ఆదివారముగా కొనియాడమని మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఆనాడు ఎవరెవరైతే దివ్యబలి పూజల్లో పాల్గొంటారో, దివ్యబలి పూజకు ముందుగా ఎవరెవరైతే మంచి పాప సంకీర్తనలు చేసి దివ్యబలి పూజ ద్వారా అందుతున్నటువంటి దివ్యమైనటువంటి సప్రసాదమును స్వీకరిస్తారో వారందరూ కూడా వారి పాపమునకు మన్నింపును పూర్తిగా పరిపూర్తిగా సంపాదించుకుంటారు అన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశముతో ఈ ఆదివారమును కొనియాడమని మనకు జగద్గురువులు 2వ జాన్ పాల్ పాపు గారు తెలియజేసి ఉన్నారు. దైనందినటువంటి జీవితంలో అనేకమైనటువంటి అలజడులు, ఆందోళన, నిరాసక్తత, మరి ముఖ్యంగా నిస్సహాయత ఇవన్నీ కలిగినప్పుడు మనిషిలో శాంతి అన్నటువంటిది, మనశ్శాంతి అన్నటువంటిది కొరబడుతుంది. ప్రభువైనటువంటి దేవుడు ఈనాటి వాక్యము ద్వారా కూడా ముఖ్యంగా సువిశేష పట్టణంలో తన యొక్క దర్శనం ద్వారా వారికి శిష్యులకు కనిపించి, ఇదిగో మీకు శాంతి కలుగునుగాక, పవిత్రాత్మ దేవుని మీరు స్వీకరించండి, ఆ దేవుడే మిమ్మల్ని నడిపించబోతున్నాడని తన దర్శనం ద్వారా వారితో వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవ కృపా అర్చన ఆదివారము కూడా ఇదే సందేశం అందిస్తుంది.
మన జీవితంలో అలజడులు ఇబ్బందులు కలిగినప్పుడు శాంతిని ఏ విధంగానైతే కోరుకుంటామో ఆ శాంతి దివ్యకారుణ్య నాదుని ద్వారా అందుతూ ఉన్నది అని మనం గ్రహించి ఆయన పట్ల ఎక్కువ మక్కువను భక్తిని కలిగి ఉండమనని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ కోరుకుంటుంది. కావున ఈ దివ్యబలి పూజలో మన వ్యక్తిగత జీవితాలను పరిశీలించుకుందాం. మన కలిగినటువంటి ఇబ్బందులలో దివ్యకారుణ్యనాథుని మనము అడగగలిగామా, ఆయన కొలవగలిగామా, మన నివేదన్ని మన ఆవేదన్ని ఆయనకు తెలియజేయగలిగామా అని ప్రశ్నించుకుంటూ ఆయన మన్నింపును క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసేతని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరిని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొంచున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానం. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానం. గణదేవామా ఏనిన వారా, దివిలో వెలసిన మహారాజా. గణదేవామా ఏనిన వారా, దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, నిన్ను స్తుతించి గణపరచేము. ఆరాధనలు స్తుతి మహిమలలు నీకే. మహావైభవం గణ ఆరాధన నీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలు నీకే. మహావైభవం గణ ఆరాధన నీకే స్వామి. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానం. జనితైక సుతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. జనితైక సుతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే,
పరమ పవిత్రుల మహోన్నతులు మీరే స్వామి. మహాగణతతో పితకుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై, మహాగణతతో పితకుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై, మా మనసులను మా హృదయములను, మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా మేము వేడేదము. పితియగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించడి వారా. పితియగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించడి వారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. నిరంతర దయకు నిలయమైన ఓ సర్వేశ్వరా, ఈ వార్షిక పాస్కా మహోత్సవముల ద్వారా నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకొనిన వారి యందు జీవన వరమును నూతనీకరించి నీ కృపను వారి యందు అధికము చేయుము. నీ ఎన్నిక ప్రజలు జ్ఞాన స్నానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మను, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణమును పూర్తిగా గుర్తింపగలుగుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షంన చేరిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. ప్రజల మధ్య అపోస్తులు అనేకమైన అద్భుతములు సూచక క్రియలు చేయుచుండిరి. వారందరూ సొలొమోను మంటపములో చేరి అపోస్తులను గూర్చి గొప్పగా చెప్పుకొనుచున్నను బయటనున్న ఇతరులు ఎవరునూ వారితో చేరుటకు సాహసించలేదు. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేరిరి. పేతురు నడిచిపోవునప్పుడు కనీసము అతని నీడ అయినను కొందరిపై పడగలదను ఆశచేత వారు జబ్బుగా ఉన్న వారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టుప్రక్కలనున్న పట్టణముల నుండి జనులు వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని తీసుకొని వచ్చుచుండిరి. అట్లు తీసుకురాబడిన వారందరూ స్వస్థత పొందిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువు మంచివాడు కనుక, ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని ఇశ్రాయేలీయులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని అహరోను వంశజులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని ప్రభు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. అందరూ
ప్రభువు మంచివాడు కనుక ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. శత్రువులు నాతో భీకరముగా పోరాడి నన్ను పడగొట్ట చూచిరి, కాని ప్రభువు నాకు తోడ్పడెను. నాకు బలమును ధైర్యమును వసగువాడు ప్రభువే. ఆయన నన్ను రక్షించెను. సత్పురుషుల గుడారముల నుండి వినిపించు సంతోషపూరితములైన విజయనాదములను ఆలింపుడు. అందరూ ప్రభువు మంచివాడు కనుక ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. ఇది ప్రభువు చేయిదము. ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకొని ఆనందింతము. అందరూ ప్రభువు మంచివాడు కనుక ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. రెండవ పట్టణము. నేను మరణించితిని, కానీ చూడుము, నేను సదా జీవించి ఉండును. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు, 12వ వచనం నుండి 13వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 19వ వచనం వరకు. నేను మీ సోదరుడగు యెహోవాను. యేసుక్రీస్తు నిమిత్తము కలుగు కష్టములలో, రాజ్యములో, సహనములో మీతో భాగస్వామిని అగుదును. నేను దేవుని వాక్కును యేసుక్రీస్తు సాక్ష్యమును నేను ప్రకటించినందున నేను పత్మోను ద్వీపమునకు కొనుపోబడితిని. ప్రభు దినమున ఆత్మ నన్ను ఆవేశించెను. అప్పుడు వెనుక నుండి నాకు ఒక గొప్ప శబ్దము వినివచ్చెను. అది ఒక బాగా ధ్వని వలె ఉండెను. నీవు చూచుచున్నది అంతయు గ్రంథస్థము కావింపుము. తదుపరి ఆ గ్రంథమున ఎఫెసు, స్ముర్న, పెర్గాము, తియతైర, సార్దాసు, ఫిలదెల్ఫియా, లవోదికీయుల అందలి 7 సంఘములకు పంపుము అని అది నన్ను ఆదేశించినది. నాతో సంభాషించుచున్నది ఎవరో తెలియటకై వెనుకకు తిరిగి తిని. అట నేను 7 సువర్ణ దీపస్తంభములను చూచి తిని. వాని మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడు ఉండెను. ఆయన దుస్తులు పాదముల వరకు వ్రేలాడుచుండెను. పక్షమున ఆయన ఒక సువర్ణమయు పట్టికను దాల్చి ఉండెను. ఆయన శిరసు శిరోజముల ఉన్ని వలె మంచు వలె తెల్లగా ఉండెను. ఆయన కన్నులు అగ్ని గోళముల వలె మండుచుండెను. కొలిమిలో శుద్ధి చేయబడి మెరుగు పెట్టుబడిన ఇత్తడి వలె ఆయన పాదములు ప్రకాశించుచుండెను. ఆయన కంఠధ్వని జలపాత ఘోష వలె ఉండెను. ఆయన కుడి హస్తమున 7 తారకుల ఉండెను. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి ఆయన నోటి నుండి వెలువడుచుండెను. ఆయన ముఖము మధ్యాహ్న సూర్యుని వలె దేదీయపు మాసమై ఉండెను. నేను ఆయనను చూచిన తోడనే మృతుని వలె ఆయన పాదముల ముందుట పడితిని. ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి ఇట్లా నేను భయపడకుము, ఆదియు అంతము నేనే, సజీవుడను నేనే. నేను మరణించితిని, కానీ చూడుము, నేను సదా జీవించి ఉందును. మృత్యువునకు మృత్యులోకమునకు నేను అధికారిని. కనుక నీవు చూచెడి ఈ విషయములను గ్రంథస్థము కావింపుము. జరగనున్న విషయములను సమస్తమును లిఖింపుము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది,
నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. నా ఆకలిలో మన్నాగా, నా దాహములో నీరుగా, నా ఆకలిలో మన్నాగా, దాహములో నీరుగా వచ్చవయ్యా సేద తీర్చగా. అర్పించవయ్యా నిన్ను నీవుగా, యేసు వచ్చవయ్యా సేద తీర్చగా. అర్పించవయ్యా నిన్ను నీవుగా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది. హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19 నుండి 31 వచనములు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిమ్మట ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, ప్రభువును చూచిన వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచూ ఉన్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాసను ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనా మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనా క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతుల్లోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనేను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సైతము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగని యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరిన్నో అద్భుత చిహ్నములను శిష్యుల ఎదుట చేసెను. అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్య కృపార్చన ఆదివార పండుగ శుభాకాంక్షలను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈనాటి దివ్యగ్రంథ పఠనములన్నిటినీ కూడా గమనించినట్లయితే, మొదటి పట్టణములో అపోస్తులు, మరి ముఖ్యంగా పేతురు గారు అలా వీధుల గుండా, యెరూషలేము వీధుల గుండా నడిచి వెళుతుంటే చాలామంది రోగస్తులైనటువంటి వారు, మరి ముఖ్యంగా ఆయన అంచు తాకితే చాలు అన్నటువంటి భావముతో, ఇంకొంతమంది ఆయన నీడ పడినా చాలు అన్నటువంటి రీతిలో చాలామంది తండోపతండములుగా ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. దేవుడు చేసినటువంటి మహిమ కార్యములలో ఇవన్నీ కూడా పేతురు గారి వైపున మాట్లాడుతూ ఉన్నాయి.
అంటే ఆయన నమ్ముకున్నందుకు గాను, ఆయన కృపపై ఆధారపడి ఉన్నందులకు గాను తన శిష్యులైనటువంటి వీరి చేత అనేకమైనటువంటి అద్భుతములను చేయిస్తున్నారు. అనగా మన వ్యక్తిగత జీవితాలను కూడా పరీక్షించి చూసినప్పుడు, మరి ముఖ్యంగా పేతురు గారితో బేరీజు వేసుకొని చూసినప్పుడు ఆయన నమ్మకము ఏ విధంగానైతే బలపరిచి ఉన్నదో, దివ్య కారుణ్య నాదునిపై మనం పెట్టుకునేటువంటి ఆ నమ్మకము, ఆ విశ్వాసం మనల్ని కూడా ఇంత గొప్ప అయినటువంటి స్థితులకు, పరిస్థితులకు చేర్చుతుందని ఈనాటి దివ్య గ్రంథ పఠనములు మనకు బోధిస్తున్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క దర్శన అనంతరం, మరి ముఖ్యంగా క్రీస్తు పునరుత్థాన క్రీస్తును వారు దర్శించిన తర్వాత, చూచిన తర్వాత ఏ ఒక్కరి అపోస్తలులో భయం అనేటువంటిది లేనే లేదు. భయము అన్నటువంటిది లేకపోవడం ద్వారా వారు అనేకమైనటువంటి మహిమ కార్యములను క్రీస్తు నామములో చేయగలిగారు అని మనం గమనించాలి. ఇట్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఎలాంటి మార్పు అంటే ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్ ఈజ్ స్పిరిచువల్ అండ్ ఆల్సో ఎగ్జిస్టెన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెబుతున్నారు. అంటే ఏదో ఆయన భావోద్వేగంలో కలిగినటువంటి ఆనందము కాదు, మార్పు అనేటువంటిది కాదు. భయము లేకపోవడం ద్వారా వారిలో ఆనందము కలిగి ఉన్నది, అది వాస్తవం. కానీ ఈ మార్పు, ఈ ఆనందం అన్నటువంటిది భావోద్వేగముతో కూడినటువంటిది కాదు, భావోద్వేగంతో వచ్చినటువంటిది కాదు. దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అ స్పిరిచువల్ అండ్ ఆల్సో ఎగ్జిస్టెన్షియల్, అంటే ఆధ్యాత్మికమైనటువంటి మార్పు. మరి ముఖ్యంగా స్పర్శించేటువంటి మార్పును వారు చవిచూశారు కనుకనే వారు భయము లేకుండా ఆనందముతో క్రీస్తు ప్రభుని గురించి అన్ని చోట్లలో, అన్ని ప్రదేశాలలో, ప్రపంచ నలుమూలలకు వెళ్ళి వెదజల్లడానికి వారు ప్రయత్నం చేస్తున్నారని ఈనాటి పఠనం మనకు నేర్పుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది మాత్రమే కాదు, ఆయన చూసినటువంటి ద్వారా, లేకుంటే ఆయన చూడడం ద్వారా మాత్రమే ఈ సంతోషము వారిపైన వారికి కలగలేదు. వారు ఇంకా ఏమి చూశారంటే మరణించినటువంటి పునరుత్థాన క్రీస్తును చూశారు. రెండోదిగా మరణముపై విజయం సాధించాడు, అది ఎక్కువగా ఆనందాన్ని వీరికి కలిగిస్తుంది. మరణముపై విజయుడై వారి ముందు కనపడము చాలా సంతోషానికి కారణమవుతున్నది. రెండవదిగా వీరి సంతోషానికి లేక వీరిలో భయం లేకుండా ఉండడానికి ఉన్నటువంటి కారణం ఏమిటంటే ద ప్రామిసెస్ ఆఫ్ మెస్సయా ఆర్ ఫుల్ఫిల్డ్. అంటే యేసు ప్రభువు మెస్సయాగా మన మధ్యలో వస్తాడు, రాక ద్వారా అనేకమైనటువంటి విషయాలు అన్నీ కూడా సర్దుకొని పోతాయి, ఆయన రాకతో అన్నీ కూడా మొదలవుతాయి, దైవరాజ్యము విస్తరించబడుతుంది, స్థాపించబడుతుంది అన్నటువంటి ఆ వాగ్దానములన్నీ కూడా పరిపూర్తి కావడమును వీరు కల్లారా చూస్తూ ఉన్నారు. అందులకే వారు అంత సంతోషంగా భయము లేకుండా ఉన్నారు అని మనము గమనించాలి. మూడవదిగా దేర్ ఫెయిత్ ఈజ్ నాట్ ఇన్ వెయిన్, అంటే వారి విశ్వాసము వ్యర్థముగా పోలేదు. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు గాను, యేసు ప్రభుని వారు అనుకరించినందుకు గాను వారికి ఏదో లాభము పోయినట్లుగా, లేకుంటే ఏదో కొరబడి, ఏదో పోగొట్టుకున్నటువంటి ఆలోచన గతములో ఉన్నది. కానీ పునరుత్థాన క్రీస్తుని వాళ్ళు చూసినప్పుడు మా విశ్వాసము వ్యర్థముగా పోలేదు, మా విశ్వాసమునకు తగినటువంటి విధముగా మేము పునరుత్థాన క్రీస్తును చూస్తున్నాము, మెస్సయ యొక్క వాగ్దానములను అనుభవిస్తున్నాము, మరణముపై పాపముపై ఆయన విజయాన్ని పొందినటువంటి ఆ క్రీస్తు భగవానుని మేము కల్లారా చూస్తున్నామని వాక్యము బోధిస్తుంది. అందులోకే ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారు వ్రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనంలో ఎంత గొప్ప అయినటువంటి మాటలతో యోహాను గారు వ్రాస్తున్నారంటే, ఇదిగో మా కల్లారా చూచినటువంటి వానిని గూర్చి, మా చెవులారా మేము విన్నటువంటి వాటిని గూర్చి, మా చేతులు స్పృశించినటువంటి ఆ వ్యక్తిని, ఆయన గురించి మాత్రమే మేము ఏదైనా మాట్లాడగలము. ఇవి తప్ప మాలో మేము మాట్లాడడానికి కానీ, లేకుంటే చెప్పడానికి కానీ ఇతరమైనటువంటిది ఏది కూడా మా దగ్గర లేదు. కేవలము పునరుత్థానమైనటువంటి క్రీస్తును మా కళ్ళు చూశాయి, పునరుత్థాన క్రీస్తులో నుండి వచ్చినటువంటి మాటలను మేము విన్నాము, ఆ పునరుత్థాన క్రీస్తుని మేము స్పృశించాము, తాకి ఉన్నాము, అది ఆ విషయమును మాత్రమే మేము ప్రబోధిస్తున్నామని ఎంతో గొప్పగా యోహాను గారు వ్రాస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాడు ఆ శిష్యులందరూ కూడా భయభ్రాంతులై, అది ఆదివారం సమయమున భయముతో ఉన్నటువంటి సమయంలో క్రీస్తు ప్రభువును చూసిన తర్వాత వాళ్ళకు కలిగినటువంటి అనుభవము ఇది. మరి మన వ్యక్తిగత జీవితాలలో కూడా మనం కొద్దిగా ధ్యానం చేయాలి. అంటే ఎంతగానంటే దేవుని అపారమైనటువంటి
కారుణ్యమును మనం వ్యక్తిగతంగా అనుభవించాలి. నాడు వారందరూ కూడా అనుభవించారు. యేసు ప్రభు యొక్క కారుణ్యమును, ఆ కృపను వారు వ్యక్తిగతంగా అనుభవించారు. కాబట్టే వారు నలుమూలల వెదజల్లడానికి ప్రయాణం చేశారు, ప్రయాసపడి ఉన్నారు. అదే అనుభవాన్ని నీవు నేను పొందుతున్నాం. కానీ ఆయన పట్ల ఉన్నటువంటి తృష్ణను, లేకుంటే ఆయన పట్ల నీకున్నటువంటి అనుభవాన్ని నీవు పంచుకోగలుగుతున్నావా? అక్కడనే మనము పునీత థోమస్ గారి యొక్క వ్యక్తిగత సంభాషణ, క్రీస్తు ప్రభు వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణను ధ్యానం చేయాలి. థోమస్ గారు చెబుతూ ఉన్నాడు ఏమిటంటే, ఇదిగో నేను ఆయన్ను, అంటే వాళ్ళ శిష్యులతో చెబుతున్నా, ఆయన నేను తాకినే తప్ప, చూచితే తప్ప నేను నమ్మనంటున్నాడు. ప్రభువు కనిపిస్తున్నాడు, ఇదిగో థోమసు, ఇదిగో నీవు నన్ను తాకిన తర్వాత, చూచిన తర్వాత విశ్వసించడం కాదు, చూడకుండానే నన్ను విశ్వసించువారు ధన్యులు, అయినను నీకును కూడా శాంతి కలుగునుగాక అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే ఇక్కడ ప్రభువైనటువంటి దేవుడు థోమస్ గారితో మరియు శిష్యులతో నేడు మనందరితో తన దివ్యమైనటువంటి కారుణ్య ప్రేమను ఇంత గొప్పగా చూపెడుతున్నాడు. అంటే మీకు శాంతిని అనుగ్రహిస్తాను, అనుగ్రహించడమే కాదు మీకు పవిత్రాత్మను అందజేస్తాను, అనుగ్రహించడమే, ఆ పవిత్రాత్మ మీకు ఇవ్వడమే కాదు మీ పాపములన్నీ కూడా మన్నించబడతాయి అన్నటువంటి గొప్ప కృపావరమును ఈ దివ్య కారుణ్యము ద్వారా, ఈ సంఘటన ద్వారా, మరి ముఖ్యంగా దివ్య కారుణ్య ఆదివారం ద్వారా మనకు ప్రభువైనటువంటి దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే థోమస్ గారి వలె మనలో అనేక మందికి సందేహం అన్నటువంటిది ఉన్నది, అనేకమైనటువంటి వారికి అవిశ్వాసం ఉన్నది. మనందరము కూడా అవిశ్వాసానికి, సందేహమునకు బాధితులమే. కానీ క్రీస్తులో నీవు వానిని సమర్పణ చేసుకొనుచున్నావా? విశ్వాసము ఎల్లప్పుడూ ఒకరిదై ఉండకూడదు. అంటే నాడు థోమస్ గారికి కలిగినటువంటి అనుభవమే నాకు వస్తుందని కాదు, వ్యక్తిగతముగా ఆ దివ్యమైనటువంటి కారుణ్యమును నీవు అనుభవించాలి అని క్రీస్తు ప్రభు ఈనాటి దివ్య కారుణ్య లేక కృపా అర్చన ఆదివారం ద్వారా మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ఒకసారి ప్రియ సహోదరి సహోదరులారా, వియత్నాం వారులో ఒక డాక్టర్ గారు ఉండేటువంటి వారు. ఆయన వ్యక్తిగత జీవితం ఎలాంటిదంటే, ఆయన చదువుతున్నటువంటి, అంటే మెడిసిన్ చదువుతున్నటువంటి సమయంలోనే అవసరాన్ని బట్టి ఆయన బుల్లెట్లు తగిలినటువంటి సైనికులను, వారి బుల్లెట్లను తీసి వారికి స్వస్థతను చేయాలి, వారికి పరిచర్య చేయాలి. కానీ తను అప్పటికీ మెడిసిన్ పూర్తి చేయలేదు. కానీ అవసరం ఎంతగా ఉందంటే, ఈ క్షతగాత్రులై ఉన్నటువంటి ఈ సైనికులందరినీ కూడా నీకున్నటువంటి జ్ఞానముతో నీవు వారిని కాపాడాలి. అప్పుడు నాటి కాలమును గమనించినట్లయితే నేడు ఉన్నటువంటి నవీనమైనటువంటి ఈ సాంకేతికత, టెక్నాలజీ అన్నటువంటిది లేదు. ఆయన దగ్గర కేవలము ఒక టార్చ్ లైట్ మాత్రమే ఇవ్వబడింది. ఆ టార్చ్ లైట్ను పెట్టుకొని ఆ బుల్లెట్ను మెల్లమెల్లగా తీసి దానికి కుట్లు వేసేటువంటి వాడు. అంటే తను ఎంత ఫేమస్ అయ్యాడంటే, ఈ కుట్లు వేసి ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్లలో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి వారిగా ఈ డాక్టరు నిలవబడి ఉన్నాడు. అయితే ఇదంతా కూడా ఎలా చేస్తున్నావు, ఏ విధంగా చేయగలుగుతున్నావు అని ఆయనను అడిగినప్పుడు, గతములో నన్ను ఈ విధమైనటువంటి పరిస్థితిలోనికి నేను నెట్టబడి ఉన్నాను. అయితే అప్పటి నుండి ఎప్పుడైతే నేను 1-2 ఈ ఆపరేషన్స్ని టార్చ్ లైట్తో బుల్లెట్లను తీయగలిగానో, అప్పటి నుండి కూడా ఇంకా నేను చదవదలుచుకోలేదు. ఈ కుట్లతో ఆపరేషన్ చేయడమనే నేను వృత్తిగా మార్చుకున్నాను అని చెబుతున్నాడు. అని చెప్పి, ఇదిగో అలాంటి సమయములో నేను నమ్ముకున్నటువంటి నా క్రీస్తు ప్రభువునే నేను ప్రతిసారి కూడా గుర్తు చేసుకుంటాను. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి కుట్ల ద్వారా ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్గా నేను వెలుగొందుతూ ఉన్నానంటే, ఆ పునరుత్థాన క్రీస్తును నేను గుర్తు చేసుకుంటున్నాను. అందులో ప్రముఖముగా ఒక పాత్ర, థోమస్ గారి యొక్క పాత్రని నేను అనుభవపూర్వకంగా ప్రతిసారి కూడా, ప్రతి ఆపరేషన్ చేసినప్పుడల్లా కూడా నేను మార్చుకుంటాను, గుర్తు చేసుకుంటాను అని చెబుతున్నాడు. అయితే జరిగినటువంటి సంభాషణ లేకుంటే సంఘటన ఏమిటి అని అంటే, థోమస్ గారు, ఇదిగో ఆయన చేతులలో నేను వేళ్ళు ఉంచితే తప్ప నేను నమ్మను అంటాడు. ఆయన నేను తాకిన తప్ప నేను అసలు విశ్వసింపను అంటాడు. అంటే ఎంత వ్యక్తిగతంగా పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్, అంత పర్సనల్గా తెలుసుకోవాలనుకున్నాడు. నేను సైతము కూడా ఈ బుల్లెట్లను తీసేటువంటి సమయంలో క్రీస్తు ప్రభువుని నేను తాకుతూ ఉన్నాను. నాలో నిస్సందేహము, అంటే సందేహముతో కూడినటువంటి విషయము ఉన్నది.
భయము ఉన్నది, తర్వాత డౌట్ అనేటువంటిది నాలో ఉంది. నేను చేయగలగనా అనేటువంటి ఆలోచన నా దగ్గర ఉంది. కానీ క్రీస్తు ప్రభువుని తోమాసు వారు నాటి సమయంలో ఏ విధంగా తాకి ఆత్మపూరితుడై శాంతిని ఆయన పొందాడో, నేను కూడా భయముతో చేసేటువంటి ఈ ఆపరేషన్లో తోమాసు గారి వల్లే యేసు ప్రభు శరీరమును తాకినట్టుగా ఇక్కడున్నటువంటి ఈ అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ఈ సైనికుని యొక్క ఆ శరీరమును తాకి నేను ఆ బుల్లెట్ను తీస్తున్న ప్రతిసారి కూడా నన్ను దేవుడు దీవించాడు. ప్రతిసారి కూడా నేను సక్సెస్ అయ్యాను, విజయుడను అయ్యాను అని ఆయన చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది అనుభవం. ఇది క్రీస్తు ప్రభుతో పర్సనల్ ఎన్కౌంటర్, అంటే వ్యక్తిగతమైనటువంటి కారుణ్యముతో కూడినటువంటి అనుభవము ప్రతి ఒక్కరి జీవితాలలో ఉన్నది. అయితే ఆ అనుభవాన్ని మనం పంచటం లేదు. అందులోకే మన దివంగత 2వ జాన్ పాల్ పోపు గారు పునీతుడైనటువంటి ఆయన 2000 సంవత్సరములో ఫౌస్టినా కొవాల్స్కా అనేటువంటి ఆమెను దివ్య కారుణ్యముతో కలిగినటువంటి దివ్య కారుణ్యనాథుడు ఆమెకు కనిపించాడని, దర్శన భాగ్యమునిచ్చాడని, అనేకమైనటువంటి సందేశములను వాగ్దానములను ఆమెకి ఇచ్చాడని ఆ ప్రాసెస్ని అంతా ముగించిన తర్వాత 2000 సంవత్సరంలో ఆమెను పునీత పట్టానికి తయారు చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2వ దివ్య కారుణ్య ఆదివారమును అనగా పాస్కా కాలపు 2వ ఆదివారమును దివ్య కారుణ్య ఆదివారంగా ప్రకటన చేశాడు. ఇదే 2వ జాన్ పాల్ పాపు గారు 2001వ సంవత్సరంలో దివ్య కారుణ్య పండుగ రోజున ఒక సందేశమును ఇస్తున్నాడు. ఇదిగో ఏమిటంటే, మానవులు ప్రతి విషయములో దేవుని ఏదైనా సాధించాలంటే దివ్య కారుణ్య నాదుని పట్ల భక్తిని కలిగి ఉండాలి అని ఆయన చెబుతున్నాడు. హ్యుమానిటీ విల్ నెవర్ ఫైండ్ పీస్ అన్లెస్ దే టర్న్ టువర్డ్స్ డివైన్ మర్సీ. అంటే ఒక వ్యక్తిగత జీవితంలో లేకుంటే మానవ జాతి అంతా కూడా ఈ శాంతిని కలిగి ఉండాలంటే, నేను నాడు ఇచ్చినటువంటి ఆ శాంతి వీరికి పూర్తిగా పరిపూర్తిగా వారిని చేరాలంటే వారు దివ్యకారుణ్య నాదుని పట్ల భక్తి కలిగి ఉండాలని 2001వ సంవత్సరంలో దివ్య కృపార్చన 2వ ఆదివారంలో 2వ జాన్ పాల్ పోపు గారు ప్రసంగించి ఉన్నాడు. మరి ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఇంకా కూడా గమనించినట్లయితే ఎంత గొప్పగానంటే 2005వ సంవత్సరంలో ఆయన మరణించాడు. 2005వ సంవత్సరంలో మరణించిన తర్వాత ఎంత గొప్పగా దేవుడు కృపను బట్టి జీవించాడని, ఆ డివైన్ మర్సీ పట్ల భక్తిని కలిగి ఉన్నాడని దీవించాడంటే ఆయన 2011వ సంవత్సరంలో ఆయనను బ్లెస్సెడ్గా ప్రకటన చేస్తున్నారు. తర్వాత పోప్ ఫ్రాన్సిస్ గారు 2014వ సంవత్సరం 27వ తేదీన ఏప్రిల్ మాసం 27వ తేదీన 23వ యోహాను పాపు గారితో కలిసి ఈయనను కూడా పునీత పట్టానికి పునీతుడిగా ఆయన ప్రకటన చేస్తున్నారు. దివ్య కారుణ్య నాదుని నమ్ముకున్నందులకు గాను, దివ్య కారుణ్య నాదుని యొక్క భక్తిని ప్రపంచ నలుమూలల వెదజల్లినందుకు గాను దేవుడు ఈయనకు అనుగ్రహించినటువంటి అనుగ్రహము అంత గొప్పది. అందుకే పునీతుడైనటువంటి ఈయనను అంత గొప్పగా ద డివైన్ మర్సీ పోప్ అని కూడా చెబుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యేసు ప్రభు అనుగ్రహించినటువంటి ఈ శాంతి ఎప్పుడు పరిపూర్ణత సాధించుకుంటుందంటే దివ్య కారుణ్య నాదుని పట్ల మనము భక్తిని కలిగి ఉన్నప్పుడని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. కావున ఈ సమయంలో మన వ్యక్తిగత జీవితాలను దేవునికి సమర్పణ చేద్దాం. జీవితం అన్నటువంటిది సుఖము మరియు దుఃఖముల మయం మరియు కలిమిలేముల మిశ్రమం. మన వ్యక్తిగత జీవితాలలో అలజడి, ఆందోళన, నిరుత్సాహం, నిస్సహాయత, ఒంటరితనము, భయము, మనశ్శాంతి కొరవడుతోంది. కనపడదు, ఎక్కడ నన్ను ఎవరైనా ఆదరిస్తారా అన్నటువంటి ఆలోచనలోనికి, ఆ పరిస్థితుల్లోనికి మనము ప్రయాణం చేస్తాం. కానీ పునరుత్థాన క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే మీకు శాంతి కలుగునుగాక అని ప్రమాణము చేశారో, వాగ్దానం చేశారో, ఆ ప్రమాణమును చివరి వరకు కూడా నిలుపుకుంటున్నారు. కావున మనము ఆ కృపను అనుగ్రహిస్తున్నటువంటి శాంతికరుడైనటువంటి ఆ దివ్య కారుణ్య నాదుని పట్ల భక్తిని మనము పెంపొందించుకోవాలి. వారు అలా నమ్మారు కాబట్టి పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువు మమ్మల్ని కాపాడుతాడు, అపోస్తుల ఆలోచన మమ్మల్ని దీవిస్తాడు అని ఎప్పుడైతే పూర్తిగా నమ్మారో, దర్శన భాగ్యమును కలిగి ఉన్నారో, అప్పటి నుండి వారిలో భయం లేదు.
భయం మాత్రమే కాదు, మరణం పైన కూడా వారికి భయం లేకపోవడం ద్వారా అనేక స్వస్థతలను వారి ద్వారా చేయిస్తున్నారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య కారుణ్య ఆదివారం రోజున దివ్య కారుణ్య నాథుని పట్ల భక్తిని పెంపొందించుకుందాం. ఆ భక్తి ద్వారా మన జీవితాలలో జీవితానికి కావలసినటువంటి మనశ్శాంతిని, మరి జీవితంలో మనం ఏమేమి అనుకుంటున్నామో వాటన్నిటికీ కూడా ఫలసిద్ధిని పొందబోతున్నాం. కావున ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారం రోజున దివ్యకారుణ్య నాథుని పట్ల భక్తిని పెంపొందించమని ఆ దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పొంచు పిలాతు నది కార్మికులోని పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర దయామయులైన తండ్రి, దివ్యకారుణ్య కృపా అర్చన ఆదివారం రోజున మేము చేయబోతున్నటువంటి ఈ మనవులను అంగీకరించండి. ప్రభువా, మరణించినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారిని ఆశీర్వదించండి. ఆయన ఆత్మను గైకొనండి. మరి దివ్య కారుణ్యమును ఎంతగానో పెంపొందింపచేసినటువంటి 2వ జాన్ పాల్ పోపు గారిని కూడా దీవించండి. ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. మా వ్యక్తిగత జీవితాలలో ప్రభువా, దివ్య కారుణ్య నాథుని పట్ల భక్తిని కలిగి జీవించిన ప్రతి కుటుంబమును, ప్రతి వ్యక్తిని కూడా కరుణతో చూడమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రత్యేకముగా ఈనాటి వాక్యములో మొదటి పట్టణంలో మేము విని ఉన్నాం. పేతురు గారు నడిచి వెళ్తున్నటువంటి సమయంలో నాడు మీ అంచు తాకితే చాలు అని ఎంతోమంది అద్భుత రీతిలో స్వస్థతను పొంది ఉన్నారు. నేడు పేతురు గారి యొక్క నీడ పడితే చాలు అన్నటువంటి రీతిలో అనేకమైనటువంటి రోగస్తులు తండోపతండములుగా ఆయనను అనుసరించి ఉన్నారు. ఇవన్నీ కూడా మీ చేయిదములు, మీ లీలలు ప్రభువా. సమయంలో అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారిని మీ చెంతకు చేరుస్తున్నాం. ఈ దివ్యబలి పూజలో పాల్గొంటూ ప్రత్యేక ఉద్దేశముల కోసం ప్రార్థిస్తున్నటువంటి వారి కుటుంబాలను, అనారోగ్యస్తులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి కుటుంబం కోసం ప్రార్థన చేయుచున్నాం. అనేకమైనటువంటి దివ్యబలి పూజలను సమర్పిస్తున్నటువంటి కుటుంబాలను, మరి ముఖ్యంగా ఈనాడు దివ్యబలి పూజను సమర్పిస్తున్నటువంటి కుటుంబాలను దీవించండి. మూలనిధి దాతలను, స్థిరనిధి దాతలను, ప్రత్యేక దాతలను ఆశీర్వదించండి. ఇంకనూ ప్రభు ఈనాడు ఎన్నో వార్షికోత్సవములను, మరణించినటువంటి మరణ వార్షికోత్సవములను, గురుత్వ వార్షికోత్సవములను, ప్రత్యేకముగా జన్మదినములను కొనియాడుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి వారి జీవితాలలో పెను మార్పులను, మరి ముఖ్యముగా ఆశీర్వాదకరమైనటువంటి జీవితముగా మలచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనం ద్వారా మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు నా శుభవార్తను ప్రకటించండి అనేటువంటి నినాదముతో ఆ ప్రణాళికలో ఏర్పాటు గావించబడినటువంటి ఈ దివ్యవాణి అన్నటువంటి ఈ మాధ్యమమును ఆశీర్వదించండి. ఈ మహావేదిక ద్వారా ప్రపంచ నలుమూలల వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులను, లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా కరుణతో చూడండి. ప్రభువా, ప్రత్యేకమైనటువంటి నిలయము కావాలి, సంపూర్ణత కలిగి ఉన్నటువంటి నిలయము కావాలని భవనాన్ని నిర్మించుకుంటున్నటువంటి దివ్యవాణిని ఆశీర్వదించండి. ఇప్పటికే ప్రభువా మొదటి అంతస్తులోనికి మేము ప్రవేశం చేసి ఉన్నాం. ఇంకొన అనేకమైనటువంటి దాతలను దీవించండి. వారిని ఎన్నో వరములతో, ఆశీర్వాదములతో, కోట్లాది కోట్ల రూపాయలతో వారిని దీవించి ఉన్నారు. ప్రభువా, మీ చేయిదము వారు అందించేటువంటి ఆ కొద్ది ద్వారా ఆనాడు విధవరాలైనటువంటి ఆ పేద వితంతు అందించినటువంటి కొద్ది కాసుల ద్వారా ఎంతో గొప్ప జరిగిందని మీరు ఆమెను ఎంతగానో ప్రశంసించి ఉన్నారు. ఈనాడు ప్రభు అనేకమైనటువంటి దాతలు దివ్యవాణి ఛానల్ నిర్మించడంలో, స్థాపన చేయడంలో సహాయం చేసి ఉన్నారు. మరి దాన్ని పరిపూర్తను సంతరించేటువంటి ఈ సమయంలో వారిని ప్రేరేపించండి. వారి యొక్క ధనమును ప్రభు వ్యర్థముగా వారు పంచకుండా మీ దివ్యమైనటువంటి శుభవార్త పట్ల పంచేటువంటి విధముగా వారిని ప్రేరేపించమని
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము నా సకలము నా సర్వము నా సకలము నీకే అర్పింతును, నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారాను జ్ఞానస్నానం ద్వారాను నూతన జన్మను పొందిన మమ్ములను నిత్యానందమునకు చేర్చమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతరము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనములను చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుతూనే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచు ఉన్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమతో నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా పూలంతో నగరపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత కవాల్స్కా గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకందరికీ కూడా విదితమైనటువంటి రీతిలో దివ్య కృపార్చన ఆదివారములో దివ్యమైనటువంటి మాటలను, ఉపదేశమును మనము గ్రహించి ఉన్నాం. వ్యక్తిగత జీవితాలలో అనేకమైనటువంటి ఆందోళనలు ఉంటూ ఉన్నాయి. 2వ జాన్ పాలు పాప గారు చెప్పినటువంటి సందేశము కూడా ఇదే. మానవత్వము పూర్తిగా శాంతిని అనుభవించాలి అంటే, మానవ జాతి మనశ్శాంతితో జీవించాలంటే దివ్యకారుణ్య నాదుని పట్ల భక్తిని కలిగి ఉండాలని ప్రబోధించి ఉన్నాడు. ఈ సమయంలో మన వ్యక్తిగత జీవితాలలో
ఈ మనశ్శాంతి అన్నటువంటిది ఆందోళన, భయము, ఆవేదన, మరి ముఖ్యంగా నిస్సహాయత, నిరుత్సాహం అన్నటువంటివి ప్రతిసారి కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. దివ్యకారుణ్య నాదుని పట్ల ఉన్నటువంటి భక్తిని ఆ తండ్రి అయినటువంటి దేవునికి సమర్పణ చేస్తూ ఈ పరలోక ప్రార్థనను జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాడికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షింపము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడి యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేవారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని దీవించి కాచి కాపాడనుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీరు ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. ఇది జీవాహారం, ఇది క్రీస్తు దేహం, ఇది జీవన పానం, ఇది క్రీస్తు రక్తం. ఇది జీవాహారం, ఇది క్రీస్తు దేహం, ఇది జీవన పానం, ఇది క్రీస్తు రక్తం. లోకొనరారే ప్రేమమయుని పరలోక ఈ విందు, ఆరగించగరారే అద్వితీయుని ఆత్మీయ ఈ విందు. లోకొనరారే ప్రేమమయుని పరలోక ఈ విందు, ఆరగించగరారే అద్వితీయుని ఆత్మీయ ఈ విందు. ప్రభుని బలి విందు, క్రీస్తు ప్రభుని ప్రేమ విందు. ప్రభుని బలి విందు, క్రీస్తు ప్రభుని ప్రేమ విందు. మన్నా భోజన విందు,
మన్నన లేని విందు, మన్నన కలిగే విందు, ప్రభుని ప్రేమ బలి విందు. మన్నా భోజన విందు, మన్నన లేని విందు, మన్నన కలిగే విందు, ప్రభుని ప్రేమ బలి విందు. కాళ్ళు కడిగిన విందు, కరుణామయుని విందు. కాళ్ళు కడిగిన విందు, కరుణామయుని విందు. భూమిని బ్రోచిన విందు, దివిని చేర్చే విందు. లోకొనరారే ప్రేమమయుని పరలోక ఈ విందు. ఆరగించగరారే అద్వితీయుని ఆత్మీయ ఈ విందు. ప్రభుని బలి విందు, క్రీస్తు ప్రభుని ప్రేమ విందు. ప్రభుని బలి విందు, క్రీస్తు ప్రభుని ప్రేమ విందు. పునీత్ ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలోని కార్పడి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నాదరించండి. మీ గాయం లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తిగలవు సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవము సందర్భమున పరమప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవము మా మనస్సులందును హృదయములందును ఎల్లప్పుడూ నెలకొని ఉండునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను
మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి.